కలర్ థియరీ. మనలో 99% ఆఫ్ పీపుల్ ఫోటో ఆర్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు టూల్స్ లో HSL అనేవి కామన్ గా చూసుంటాం. బట్ ఇది యాక్చువల్ గా ఎలా వర్క్ అవుతుందో తెలియదు. అసలు HSL అంటే ఏంటి? HSL అంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్. ఇవి ఎడిటింగ్ అండ్ డిజైన్ లో కలర్ ని కంట్రోల్ చేసే 3 బేసిక్ ఎలిమెంట్స్. దీంట్లో హ్యూ ఇస్ నథింగ్ బట్ కలర్. లైక్ ఈ కలర్ బ్రైట్ గా ఉన్నా ఆర్ ఎల్స్ డల్ గా ఉన్నా ఇక్కడ ఇంటెన్సిటీ చేంజ్ అవుతుంది కానీ కలర్ స్టిల్ బి ద సేమ్. దీన్నే హ్యూ అంటారు. ఒకవేళ హ్యూ కి బ్లాక్ కలర్ ని మిక్స్ చేస్తే వచ్చే డార్క్ కలరే షేడ్. లైక్ రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ మెరూన్. అదే హ్యూ కి వైట్ కలర్ ని మిక్స్ చేస్తే వచ్చే లైట్ కలరే టింట్. లైక్ రెడ్ అండ్ వైట్ మిక్స్ చేస్తే వచ్చే కలర్ పింక్. సేమ్ అదే హ్యూ కి గ్రే కలర్ ని మిక్స్ చేస్తే వచ్చే సాఫ్ట్ కలరే టోన్. లైక్ బ్లూ అండ్ గ్రే మిక్స్ చేస్తే వచ్చే కలర్ మ్యూటెడ్ బ్లూ. సింపుల్ గా చెప్పాలంటే షేడ్, టింట్, టోన్ అనేవి వేరియేషన్స్ ఆఫ్ హ్యూ అండ్ వీటి స్ట్రాంగ్నెస్ అండ్ డల్నెస్ డిసైడ్ చేసేదే సాచురేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కి సాచురేషన్ హైగా ఉంటే బోల్డ్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది, ఆర్ సాచురేషన్ లోగా ఉంటే డల్ అండ్ మ్యూటెడ్ గా కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాచురేషన్ యూస్ చేశాక కలర్ స్ట్రెంత్ మారుతుంది, కలర్ కాదు. అండ్ అదే కలర్ లో బ్రైట్నెస్ అండ్ డార్క్నెస్ ని లైట్నెస్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ కి లైట్నెస్ పెంచితే ఆ కలర్ సాఫ్ట్ అండ్ లైట్ ఫీల్ ఇస్తుంది, ఆర్ లైట్నెస్ తగ్గిస్తే డార్క్ అండ్ డీప్ ఫీల్ ఇస్తుంది. సో ఇప్పటి నుండి గుర్తుపెట్టుకో, HSL అంటే కలర్ గ్రేడింగ్ లో మాత్రమే కాదు, ఎడిటింగ్ అండ్ డిజైన్ లో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ నువ్వు ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అవ్వాలంటే కలర్ వేరియేషన్స్ తెలిస్తే సరిపోదు. కలర్ కాంట్రాస్ట్ ఎలా బిల్డ్ చేయాలి, కలర్ కాంబినేషన్స్ ఎలా సెలెక్ట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. అవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.